హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలోని స్థానిక సబ్స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వరంగల్ చైర్పర్సన్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులకు తెలపాలని కోరారు. లో ఐ వోల్టేజ్ ద్వారా మాల్ ప్రాక్టీస్ వలన ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి మార్గమని తెలిపారు. ప్రతి వినియోగదారుడు వారి విద్యుత్ సమస్యలను గ్రీవెన్స్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్స్టేషన్ సిబ్బంది, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత మాల్ ప్రాక్టీస్ కేసెస్, ఈ యాక్సిడెంట్స్, ఈ మూడు సిజిఆర్ఎఫ్ పరిధిలోకి రావు. దానికి వేరే వింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్య విద్యుత్ వినియోగదారుల సౌకర్యమై విద్యుత్ ప్రజావాణి అనేది ఇప్పుడు వచ్చిన కొత్త సీఎండి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేగాక 1912 ద్వారా CCC ఒక సెల్ ఉంటుంది, కంప్లైంట్ సెల్, కన్జ్యూమర్ కంప్లైంట్ సెల్ ఉంటుంది. అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు, సిజిఆర్ఎఫ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. సో ఈ మూడు రకాలైన వేదికలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఫిర్యాదు చేసినా అల్టిమేట్లీ చివరికి కన్జ్యూమర్కి అతని యొక్క గ్రీవెన్సెస్కి పరిష్కారం అందించే దిశగా అటు ఎన్పిడిసిఎల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ సిజిఆర్ఎఫ్లో ఉన్నటువంటి మేము కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము మన ఎన్పిడిసిఎల్ ఉద్యోగులకి మరియు ఇంజనీర్స్కి చెప్పేది ఏంటంటే, ఇంజనీర్స్ ఎవ్రీ డే ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్జ్యూమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా కూడా తెలుసుకొని ఆ సమస్యలు సత్వర పరిష్కారం దొరికే మార్గంగా చేయడం అని చెప్తున్నాము. సో వాళ్ళు ఫీల్డ్కి మూవ్ అయితే తప్ప ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించలేము. కన్జ్యూమర్స్ లోకల్ ఉన్నటువంటి లైన్మెన్కి ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పటికీ అతను వేరే చోట పనిచేసి వెళ్ళినప్పుడు ఇది మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి కన్జ్యూమర్స్ కూడా విజ్ఞప్తి చేసే ఏంటంటే, మీరు లైన్మెన్కి మన స్టాఫ్కి చెప్పొద్దని కాదు, చెప్పండి. కానీ అట్ ద సేమ్ టైం ఏఈ గారు కూడా ఫోన్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి, వీలైతే లిఖితపూర్వకంగా చెప్పండి. చెప్పిన తర్వాత కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకుంటే సిజిఆర్ఎఫ్కి పర్సన్ ద్వారా వచ్చి చేయవచ్చు, లేదా వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, మెయిల్ పెట్టవచ్చు, ఆన్లైన్లో చేయవచ్చు. ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. మీరు ఫోన్లో మాట్లాడినా మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. నాది చైర్పర్సన్, మెంబర్ అకౌంట్స్, మెంబర్ టెక్నికల్ ఉన్నారు, అండ్ ఇండిపెండెంట్ మెంబర్ ఉన్నారు. ఇండిపెండెంట్ మెంబర్ ఏంటంటే రైతులు మరియు సగటు వినియోగదారు యొక్క ప్రతినిధి. అతను ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళ సంస్థలో అతనికి ఎక్కువ సమస్యల గురించి అవగాహన ఉంటుంది.